కడప కార్పొరేషన్ గొడవ ఎంతకో కొలిక్కి రావడం లేదు. ఒకవైపు మేయర్ సురేష్ బాబుపై ప్రభుత్వం వేసిన అనర్హత మీద రచ్చ నడుస్తూనే ఉంది. మరోవైపు హైకోర్టులో మేయర్ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే మేయర్ అనర్హతపై కోర్టు స్టే కూడా ఇచ్చింది. ఇప్పుడు మరోసారి వాదనలు జరగనున్నాయి. ఒక్కరోజు గ్యాప్లోనే 20వ తారీఖున కౌన్సిల్ మీటింగ్కు షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఇంతకు ఏం జరగబోతోంది? మేయర్పై అనర్హత వేటును కోర్టు కొట్టిపారేస్తుందా? అదే జరిగితే కౌన్సిల్ మీటింగ్ మరోసారి రసాభాసగా మారే అవకాశం ఉందా? కాకరేపుతోన్న కడప మున్సిపల్ కార్పొరేషన్ గొడవ. ఓవైపు ఎమ్మెల్యే వర్సెస్ మేయర్ అన్నట్లుగా డైలాగ్ వార్. తన మీద అనర్హత వేటు వేయడంపై మేయర్ న్యాయ పోరాటం. మేయర్ మీద అనర్హతను హైకోర్టు కొట్టేస్తుందా? కౌన్సిల్ జనరల్ బాడీ మీటింగ్ సాఫీగా జరిగేనా? కడప మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్లుగా ఎప్పటి నుంచో గొడవ కంటిన్యూ అవుతోంది. అంతలోనే అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు విచారణ నేపథ్యంలో మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేసింది ఏపీ ప్రభుత్వం. అనర్హతను సవాల్ చేస్తూ హైకోర్టు మెట్లెక్కారు మేయర్ సురేష్ బాబు. ఆయన అనర్హతపై హైకోర్టు స్టే విధించింది. హైకోర్టులో ప్రభుత్వం తరపున మేయర్ వైపు నుంచి పరస్పరం వాదనలు కంటిన్యూగా జరుగుతున్నాయి. మరోమారు ఈ నెల 19న హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో 20న జరిగే కౌన్సిల్ సమావేశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కడప కార్పొరేషన్ లో 50 స్థానాలు ఉంటే అందులో ఒకటి టీడీపీ, ఒకరు ఇండిపెండెంట్ మినహా 48 మంది సీట్లు వైసీపీ గెలిచింది. ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ నుంచి 6 కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. 2 కార్పొరేటర్లు మరణించారు. దీంతో వైసీపీ బలం 40కి పడిపోయింది. అయినా వైసీపీకి సంఖ్యాపరంగా బలం ఉన్నప్పటికీ కార్పొరేషన్లో జరుగుతోన్న వరుస ఘర్షణలతో సమావేశం సజావుగా సాగడం లేదు. కోర్టులో వాయిదాల పర్వంతో కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్ మరోసారి తెరపైకి వచ్చింది. మున్సిపల్ చట్టం ప్రకారం 6 నెలల్లోపు జనరల్ బాడీ మీటింగ్ జరగకపోతే పాలకవర్గం రద్దవుతుంది. ఇప్పుడు ఇదే 2 పార్టీల మధ్య అగ్గి రాజేసింది. ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కార్పొరేటర్లకు, ప్రస్తుతం వైసీపీలోని కార్పొరేటర్లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ప్రభుత్వం మారిన మొదటి సమావేశంలో ఎక్స్ అఫిషియో మెంబర్గా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేశారు. రెండో సమావేశంలో ఆ కుర్చీ కనిపించలేదు. ఈ కుర్చీ గొడవ కాస్త మేయర్ సీటుకు ఎసరైంది. మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే వారిలో కార్పొరేషన్ హాలుకు తాళాలు వేశారు మున్సిపల్ అధికారులు. తాను మేయర్గా ఉన్నంత వరకు ఎమ్మెల్యేకు సీటు వేసేది లేదంటూ సురేష్ బాబు తేల్చి చెబుతూ వచ్చారు. నీ సీటే లేకుండా చేస్తానంటూ సవాల్ చేసిన ఎమ్మెల్యే మాధవి అందుకు తగ్గట్లుగానే సురేష్ బాబుపై అనర్హత వేటు పడేలా చేశారు. అయితే అనర్హతకు కోర్టు స్టే విధించడంతో మేయర్ పైచేయి సాధించినట్లయింది. ఈ క్రమంలో మేయర్ సురేష్ బాబు విచారణపై 19న మరోసారి కోర్టులో వాదనలు జరగనున్నాయి. ఇదే టైంలో ఈ నెల 20వ తేదీన కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరిగేలా ప్లాన్ చేసింది వైసీపీ. ఇందుకు కార్పొరేషన్ కమిషనర్ సహకరించడం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. సమావేశం హాల్ తాళాలు తీయకపోతే మీడియాను పిలిపించి తాళాలు తీయిస్తామని వైసీపీ కార్పొరేటర్లు సవాల్ చేస్తున్నారు. ఒకవేళ కౌన్సిల్ మీటింగ్ జరిగితే మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే కుర్చీ పంచాయతీ మళ్లీ తెర మీదకు వచ్చే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సమావేశం ప్రశాంతంగా జరిగేలా బయట వ్యక్తులు కార్పొరేషన్లోకి రాకుండా రక్షణ కల్పించాలని మేయర్ సురేష్ బాబు, కార్పొరేటర్లు కొంతమంది హైకోర్టుకెళ్లారు. సమావేశం సాఫీగా జరిగేలా రక్షణ కల్పించాలని హైకోర్టు కడప ఎస్పీని ఆదేశించింది. ఈ క్రమంలో జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుందా లేదా? మీటింగ్ జరగకపోతే పాలకవర్గం రద్దవుతుందా? మేయర్ అనర్హతపై కోర్టు ఏం తేల్చబోతోందనేది సస్పెన్స్ గా మారింది.